ప్రీ మెచ్యూర్ బేబీ డెలివరీ అవ్వడం జరుగుతూ ఉంటది. అలా జరిగినటువంటి పిల్లలు ఎటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేట్ లో ఉంటారు, వాళ్ళని ఎలా నార్మల్ తీసుకురావచ్చు? ప్రస్తుతానికి మన ఇండియన్ సెటప్ లో 28 వారాలకు మించి పుట్టిన వాళ్ళకి మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. లెస్ దాన్ 28 చాలా రిస్క్. ఫస్ట్ ఒక 1 వీక్ లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు అడ్మిషన్ లో ఉండాల్సి ఉంటుంది NICU లో. కొన్నిసార్లు 2-3 వీక్స్, కొన్నిసార్లు నెల 2 నెలలు కూడా ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి అందరూ పేరెంట్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాల్సినది, లోపల ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉందో అటువంటి ఎన్విరాన్మెంట్ మనం బయట కూడా ఇవ్వగలగాలి. లోపల ఎట్లా ఉంటది, మొత్తం డార్క్ గా ఉంటది, కామ్ గా ఉంటది, వెచ్చగా ఉంటది. బేబీస్ తల్లి గుండెని వింటా ఉంటారు లోపల ఉన్నప్పుడు, మదర్ వాయిస్ వింటా ఉంటారు. వాళ్ళు ప్రిమెచ్యూర్ గా డెలివరీ అయినారు కాబట్టి ఇంకా బ్రెయిన్ గా డెవలప్ అయి ఉండదు. సో అటువంటి సేమ్ ఎన్విరాన్మెంట్ మనం రెప్లికేట్ చేయగలిగితే వాళ్ళు నార్మల్ డెవలప్మెంట్ లోకి పోయే అవకాశం ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా చేయగలుగుతాం ఏంటంటే అది కంగారు మదర్ కేర్ అంటాం. బేబీని మదర్ ఛాతి మీద పెట్టేసి, మదర్ ఛాతికి బేబీ ఛాతికి మధ్యలో ఏమి క్లాత్ ఏమి ఉండదు, తలని ఒకవైపు పెట్టేసి పైన కప్పేస్తాము. మదర్ ఛాతి అనేది బేబీకి ఇంకొక గర్భం మాదిరి. ఇక్కడ ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మదర్ ఒకటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫాదర్ పెట్టుకోవచ్చు, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, అట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ 24 hours పెట్టుకున్నా చాలా మంచిది అది. సో మినిమం 8 to 10 hours పెట్టుకోవాలి రోజులో. ఆ ప్రాసెస్ ఈ నెలలో పిల్లలకి మెదడు ఎదుగుదలకి, ఇన్ఫెక్షన్స్ రాకోకుండా బరువు బాగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది.